Doubt is a beginning of Purushadikya Samajam. Because what is the end of that doubt? How do you prove it? So sometimes you have to say, listen, there is no way to prove this. Okay, until still 1992, 93, there is no way to prove this. I don't want to make my life hell. I will take that leap of faith and nammali. And when will you not feel insecure if your son is actually yours? When you have treated your wife well, she is happy with you. You will have no reason to think that son is not yours. Yeah. So I think that is what people should take away from Rao Bahadur. I have a question actually. కరెక్ట్ స్టేజ్ లో ఉన్నారంటే ఇది నేర్చుకోండి. సినిమాలో ఇంకొక పాయింట్ ఏంటంటే రామప్పని ఫస్ట్ కండిషన్ చేసింది, రామప్ప బుర్రలో డౌట్ క్రియేట్ చేసింది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. అవును అవును అదే బ్యూటీ. దేర్ ఇస్ ద ఉమెన్ హూ సేస్ ఇంత కర్రీగా పుట్టాడు ఏంటి నా మూతి, దట్స్ మహాస్ మదర్. Ancestors. Oh yeah, you mean the actor. You mean the actor. సో బేసికలీ దిస్ గై కేమ్ డౌన్, హీ కండిషన్డ్ రామప్ప, అండ్ అమ్మ వచ్చి ఆ డైలాగ్ వేసేటప్పటికి లైక్ జస్ట్ మేబీ ద సీడ్. And at one point women also get accustomed. Bro, women carry forward patriarchy. Their torch bearers are patriarchy more than men. మనం ఏం చేసామంటే many centuries back వాళ్ళని నీట్ గా బ్రెయిన్ వాష్ చేసి కండిషన్ చేసేసాం. ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు, వాళ్ళే చూసుకుంటారు. They will carry it forward, they will condition other women. So and as men can we snap out of it. సారీ ఇఫ్ నాకు యాక్చువల్లీ మనోడు కూడా అడుగుదాం అనుకున్నాను, ఒకవేళ ఆ లాస్ట్లో ఆచార్యకి నిజం తెలుసుంటే ఆచార్య ఏం చేసేవాడు? ఏ నిజం తెలుస్తుంది? తను చెప్పేసింది అనుకో, నీ నిజం నీ దగ్గర ఉంటే నా నిజం వాడి నిజం వాడుకుంది అని కాదు, నిజం తెలుసుంటే ఆచార్య అనేవాడు నిజం చెప్పేవాడు అయ్యి ఉంటే, నిజాలు యాక్సెప్ట్ చేసి ఇదే నిజం తీసుకెళ్లి రామప్పకి చెప్పేవాడు అయ్యి ఉంటే వాడు అప్పటికి కండిషన్ అయిపోయాడు. వాడు బేసిక్లీ అక్కడ వాడు వచ్చింది లవ్తో కాదు, ఈమె మీద ప్రేమ ఉంది నాకు, ఇంకా నాకు నేను ప్రేమించిన వ్యక్తితో ఎలాగైనా కలిసి పెళ్లి చేసుకుంటాను మళ్ళీ అది కాదు, వాడు ఓనర్షిప్తో వచ్చాడు. వాడు అదే కదా క్లియర్ గా వచ్చి చెప్తాడు, యా ఐ వాంట్ దట్ గర్ల్. వాడు యాటిట్యూడే మారిపోతుంది. విచ్ ఇస్ ద బ్యూటిఫుల్ ఐరనీ ఆఫ్ ద ఫిల్మ్. విచ్ ఇస్ వీడు మంచిగా ఉన్నప్పుడు నిజంగానే when he's a kind human being and he offers respect and affection in return, that girl is really nice to him. She makes him experience a few months of the most joy he's seen in his life. Yeah. Because I will tell you this, okay, anta pakkana pedite, there is no greater joy in this world than to be loved by a woman. Okay? For a man. Absolutely. Yeah. It is and I know it because I have unconditional love from a woman. Trust me, migitadanta bullshit. There is nothing that can give you greater joy. Yes. I'm with you. So మనోడు మంచోడుగా ఉన్నప్పుడు she may not have been able to reciprocate romantically, but she had so much affection, respect and love to offer, and he sees that beauty, right? Here's the beautiful irony. అక్కడే వదిలేస్తుంటే, సరే ఆ అమ్మాయికి నా మీద ఇంట్రెస్ట్ లేదు, ఐ నీడ్ టు రెస్పెక్ట్ దట్ అని వదిలేస్తుంటే వీటి లైఫ్ నరకం అయ్యేది కాదు. మనోడు ఏం చేస్తాడు, ఏమనుకుంటారా రాజు ఇక్కడ అసలు ఈ అమ్మాయి అంటే నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళడానికి నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటే అనవసరంగా వెనకాల వెళ్ళాడు. అక్కడ ఈ అమ్మాయి ఒక తప్పు చేసింది, వాడికి నిజం చెప్పకపోవడం. ఇప్పుడు స్పాయిలర్ డిస్కస్ చేసుకోవచ్చు కదా, పర్లేదు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక తప్పు చేస్తుంది, అది పెద్ద తప్పే, మామూలు తప్పే కాదు. షీ డజంట్ టెల్ హిమ్ ద ట్రూత్ దట్ ద ఫస్ట్ బార్న్ చైల్డ్ ఈస్ నాట్ హిస్ ఎనీ. నౌ therefore you create this beautiful drama. Here is a guy who said I have to acquire ownership of this girl. వెంటబడి మరి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయికి వాడు వెళ్ళిపోయాడు, వీడెవడో దొరికాడు, సరే నోరు మూసుకొని పెళ్లి చేసుకున్నాడు. పెద్ద తప్పు చేసింది. కానీ ఆ పెద్ద తప్పు చేసిన తర్వాత షీ హ్యాస్, బికాస్ షీ నోస్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ షీ మ్యారీడ్ హిమ్, షీ వుడ్ have been willing to give him a beautiful life. Yeah. She would have been an amazing woman for him. She was actually. Yeah. She would have. She bore another child for him. She would have given him so much love and affection and made his life heaven. మనోడేంటి అక్కడ మనోడు విక్టిమ్. ఆ ఒక్క డెసిషన్ దగ్గర తిను నిజం చెప్పకపోవడం దగ్గర మనోడు విక్టిమ్. కానీ దాని తర్వాత లైఫ్ లాంగ్ నరకం చూపించాడు. ఎవరి తప్పు గ్రేటర్? ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటో, ఆ ఆన్సర్ ఎందుకు మీకు అది వస్తుంది, మీ బయస్ ఏంటో మీరే కనుక్కోండి. మీరే ఒకసారి ఆలోచించండి. వినేవాళ్ళకి చెప్తున్నా, హూ డు యూ థింక్ ఈస్ మోర్ అట్ ఫాల్ట్? అండ్ దట్ ది ఐరనీ ఆఫ్ కర్మ దేర్ ఈస్ సో బ్యూటిఫుల్ దట్ who he thinks is not his child is actually his child, and he could never be
ఏ గుడ్ ఫాదర్ టు అ బాయ్ హూస్ యాక్చువల్లీ హిస్ ఫ్లెష్ అండ్ బ్లడ్. వారసత్వం లీనియేజ్ అది ముందుకెళ్ళాలని అనుకున్నాడు, నిజంగానే వాడికి పుట్టిన అబ్బాయి. అండ్ దాట్ సీన్ బ్రో నాకు అసలు it was shot incredibly well. Because of which it becomes even more powerful. That boy's life ends with his point of view. బట్ ఆ సీన్ కన్నా ముందు సీన్ అంటే అది ఆ సీన్ కన్నా ముందు సీన్ వాడు ఆ రోజు వాడి బర్త్డే వాడు లేస్తాడు పొద్దున్న, లేచాక అమ్మ పక్కనే పడుకొని ఉంటుంది, హ్యాపీ బర్త్డే అన్న అంటది. ఎన్నో బర్త్డే అంటాడు, తను చెప్తుంది ఏదో 9 or 10 ఏదో చెప్తుంది, 11. వాడు ఒక సెకండ్ ఆలోచించి ఇంకెన్ని బర్త్డేలు ఉంటాయి అంటాడు. నాకు I couldn't take it bro. I was like, that is so dark because what you have become as a human being. Why do we all love children? They are that purity, they are that innocence that we've all lost as we grow older, right? అందుకే వాళ్ళని చూస్తేనే గుర్తుకొస్తారు మనకి, అరే ఒకప్పుడు I was that innocent, I was that pure of thoughts అని. వాళ్ళకి పెయిన్ అంటే ఏంటో తెలియదు పెద్దగా, ఏదైనా ఒక 5 minutes ఏడవడం తర్వాత మర్చిపోవడం, నెక్స్ట్ వెంటనే హ్యాపీ అయిపోతారు. అంత అలాంటి ఏజ్లో ఉన్న ఒక అబ్బాయి ఎంత డీప్గా నువ్వు అఫెక్ట్ చేసావంటే, అంటే రావు బహదూర్ నువ్వంటే సత్యదేవ్ కాదు కదా, రావు బహదూర్ ప్రవర్తన వల్ల అంటే ఇంకెన్ని బర్త్డేలు ఉన్నాయని అడుగుతున్నాడు ఆ అబ్బాయి. చెప్పి ఆ రోజే వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అంటే, ఫర్ మీ డోంట్ బికమ్ దట్ ఫాదర్ ఆర్ దట్ హస్బెండ్ ఆర్ దట్ బాయ్ ఫ్రెండ్ that does that to people around you. The purest, even more than how her character is affected. And the irony is, what he always wanted, his lineage, his flesh and blood was actually that boy. Yeah. And you couldn't forget making his life happy. You made it so much hell that at that age, వాడు ఎంత అక్యూట్గా మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, నా లైఫ్ నరకంగా ఉందని ఎంత అక్యూట్గా రియలైజ్ అయ్యాడంటే, he wanted to end it. Imagine how cathartic, how powerful that is. So to me, like, I was watching that and I was like, okay. So even the dialogue is so powerful. అంటే ఒక పర్సన్ లైఫ్ని ఎంతో ప్రేమించే ఒక పర్సన్, ఒక లైఫ్ అండ్ అప్పుడే స్టార్ట్ అవుతున్న ఒక బాబు లైఫ్ని తనకి తానే ఆపుకునేలాగా చేశారు అనేది ద డార్కెస్ట్. అంటే నాకు ఇది యాక్చువల్లీ లైక్ when the beginning of the script, this was my surprise, and to me that అది డిఫైన్ ద ఫిల్మ్. వాడు ఆ రోజు ఇంకా ఎన్నున్నాయి అమ్మ అన్న రోజు చచ్చిపోయాడు యాక్చువల్లీ. ద రెస్ట్ ఈస్ జస్ట్ వాట్స్ హ్యాపెనింగ్, బట్ దట్ ఐ కుడెంట్ స్లీప్ దట్ నైట్ వెన్ ఐ సా దట్ సీన్. ఎంత వర్స్ట్గా బతికాడంటే, వాడిలో ఉన్న నెగిటివిటీ ఒక డిసీజ్ కన్నా పవర్ఫుల్, చావనివ్వట్లేదు వాడిని. ఎంత నరకం చేసుకున్నానంటే వాడి లైఫ్ని వాడే చచ్చేటప్పుడు ఫైనలీ ఒక స్మైల్ తో చచ్చాడు. దట్స్ ఎ పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఫర్ హి ఫైనలీ ఇస్ లైక్ ఆ డౌట్ క్లియర్ అవ్వగానే హి డైస్ విత్ ఎ స్మైల్. దట్స్ ది ఓన్లీ రీజన్ హి వాస్ హోల్డింగ్ ఆన్ టు లైఫ్. ఇమాజిన్, ఐ మీన్, how horrible a way to live life. So I actually want to add one thing to Rao. He's actually laughing at himself after that. Yeah. That's the main reason. The thought came because వాడి జీవితాన్ని చూసి నవ్వుకున్నారంటే వాడు వచ్చి చెవిలో చెప్తారు కదా వీళ్ళు. సో అందరూ నవ్వటం కాదు, అది ఎవరికి తెలియదు, బికాస్ ఓన్లీ హీ నోస్. కరెక్ట్. అండ్ హీ హిమ్సెల్ఫ్ లాఫింగ్ ఎట్ హిమ్సెల్ఫ్ అన్నమాట. కరెక్ట్. సో దట్స్ వై వి పుట్ ఆ ఐడియా వచ్చింది, అలా వచ్చింది. వాడు నీ కొడుకు కదరా, అసలు నువ్వే ఎవరు కొడుకు. I started to sit and feel like I hate Ramappa, but I ended up liking Ramappa, not in a bad way. And it's not that you did your job too well, but and he did too, in a way that in patriarchy ki inta condition aina oka manchi liking ga jealous ade that's where I'm coming. Liking ante atla kaadu, oka inta flawed manishi ayyo papam ade, like what you're saying, it's a pity, right? Like tanu తెలుసుకొనైనా చచ్చిపోరా, నువ్వు ఎందుకురా ఇంత నరకం అనుభవిస్తున్నావు అంటే it's almost an empathy of like we also are going through that, he also is going through that, ఇంక చాలు చచ్చిపో నువ్వు అన్న. I actually felt happy that he died. That is what you wanted also, but I feel like that is the biggest punishment and a gift you gave him. నాకు చాలా మంది ఏం చెప్పారంటే, చాలా మంది చాలా ఫన్, నాకు చాలా నవ్వు వచ్చింది. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు గెట్ అప్ అండ్ సిట్. అక్కడ అలా నవ్వుతున్నాడు కదా, చాలా మంది వచ్చి చెప్పారు, వాడు ఆ నిజాలు చెప్పగానే లేచి కూర్చుంటాడేమో అని భయం వేసింది మాకు అని చెప్పేసి అన్నారు. ఇక లేచి కూర్చుంటాడు వాడు ఇప్పుడు, అదంతా ఎలా జరిగిందని చెప్పేసి. బట్ దట్స్ ద థింగ్, వై దట్ థాట్ ఐ గాట్, అది రాసినప్పుడు ఇమాజినేషన్లో, ఇప్పుడు వీడు మళ్ళీ లేచి కూర్చోవచ్చు అనే ఆలోచన నాకు
ఒక పాయింట్ లో వచ్చిండొచ్చు, వచ్చింది No, కూడా no, it had to be this way. అయితే ఎందుకు ఐ స్టాప్ దిస్ లైఫ్ దేర్ అంటే, అరే నువ్వు నీ క్వెస్ట్ ఏదైతే ఉందో, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్, నీకు ఆన్సర్స్ తెలిసేసరికి నువ్వు ఉండవు. కరెక్ట్. నువ్వు ఉండవు. నువ్వు అందుకని దట్ ఈస్ ద రీజన్ వై ద బాడీ గోస్ అవుట్ ఆఫ్ భువనాలయం ఇన్ ద లాస్ట్ షాట్. Right. సో భువనాలయం ఇస్ రిప్రజెంటింగ్ ఎర్త్ కదా. Right. సో యూ విల్ లీవ్ దిస్ ఎర్త్. If you have అంటే if your questions are not at right place, if your quest is not for right things, you will leave నువ్వు ప్రపంచం ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయే టైంకి నీకు తెలియవు చాలా. నువ్వు ఎందుకు బతికేవో కూడా, నీ ఎగ్జిస్టెన్స్ సున్నా అయిపోతుంది. అదే కదా. సో వాడి ఎగ్జిస్టెన్స్ సున్నా ఇప్పుడు వాడు. అంతే కదా. సో బేసిక్లీ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు. ఒక్కరైనా ఉన్నారా ఆ నలుగురు అంటారు కదా, ఎవరైనా ఉంటారా అసలు అబ్బా పోయాడే అని బాధపడేవాళ్ళు. యా, సో దట్ ఈస్ ద థింగ్. సో కండిషనింగ్ విషయంకి వస్తే, కండిషనింగ్ అండ్ ద కాన్సెప్ట్ ఈస్ ద మెయిన్, వన్ ఆఫ్ ద మెయిన్ థీమ్స్ ఈస్ కండిషనింగ్ కదా. సో హౌ డిడ్ ఇట్ వర్క్ ఫర్ యూ? కండిషనింగ్ అనేది దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఒక క్వశ్చన్ ఉండింది అనమాట. ఆ తాతలు ఎలా దిగొచ్చి, తాతలకు తెలుసు కదా లీనియేజ్ కాదని, వాళ్ళకి ఎలా కండిషనింగ్ చేస్తారని. వాట్ ఐ టోల్డ్ దెమ్ ఇస్ ఇట్స్ నాట్ ద పీపుల్ హూ ఆర్ కండిషనింగ్, ఇట్స్ ద స్టోరీస్ దట్ ఇస్ కరెక్ట్. సో వాట్, హౌ లైక్ రియాలిటీ కాదు కదా. సో డిడ్ యూ ఎవర్ ఫేస్ నేను కండిషనింగ్ అవుతున్నాను అని రియలైజేషన్ ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎప్పుడైనా అంటే ఈ ఏజ్లో అయితే అవుతున్నప్పుడే అనిపిస్తుంది. ఒకప్పుడు అయితే ఆబ్వియస్లీ కండిషనింగ్ అంతా లోపలికి ఎక్కేటప్పుడు మనకి అర్థం కాదు కదా, మచ్ లేటర్. దట్ ఈస్ వేర్ సినిమా హెల్ప్స్. దట్ ఈస్ వేర్ దెర్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ సినిమా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెర్ షుడ్ ఆల్సో బీ సినిమా ది ఆర్ట్ ఫామ్. దే షుడ్ ఆల్సో బీ ఫిల్మ్స్ కమింగ్. దానికి కూడా స్పేస్ ఉండాలి, బికాస్ దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హెల్ప్ మీ అండర్స్టాండ్ మై కండిషనింగ్, హెల్ప్ మీ బికమ్ అవేర్ అండ్ బీట్ దట్ కండిషనింగ్. సో అందుకే రావు బహదూర్ లాంటి సినిమాలు ఇంపార్టెంట్. బట్ లాట్స్ ఆఫ్ టైమ్స్ ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్స్ నాకు కేర్ ఆఫ్ కంచరపాలెం ఎందుకు చాలా ఇష్టం అంటే, నేను ఐఎమ్ అ బిగ్ బిలీవర్. ఐఎమ్ వెరీ రిలీజియస్. ఐఎమ్ అ బిగ్ బిలీవర్. ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ గాడ్. బట్ దెర్ ఇస్ ఆల్సో ఐరానిక్లీ నాలో ఒక పారాడాక్స్ ఏంటంటే, నాలో ఒక రేషనలిస్ట్ ఉన్నాడు. వాడు పెరుగుతుండగా లైఫ్లో ప్రతిదీ నాకు ఎవిడెన్స్ కావాలి. ఐ వాంట్ అండర్స్టాండ్ వై దిస్ ఇస్ సో. ఐ వాంట్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ విల్ డూ రీసెర్చ్. ఐ విల్ అసర్టైన్ ద ట్రూత్. అప్పుడే నేను నమ్ముతా. బట్ బోత్ దీస్ పీపుల్ కో ఎగ్జిస్ట్. అండ్ లాట్స్ ఆఫ్ టైమ్స్ వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నేను చాలాసార్లు నన్ను అడుగుతా, నీకు ఇంత నమ్మకం ఉంది, నేను అట్లీస్ట్ ఐఎమ్ నాట్ వెరీ రిచువలిస్టిక్. మై వైఫ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రిచువలిస్టిక్ ఆల్సో. ఐఎమ్ నాట్ వెరీ రిచువలిస్టిక్. ఐఎమ్ జస్ట్ అ బిలీవర్. నేను రోజు లేచేటప్పుడు ఫస్ట్ చేసేది దేవుడికి దండం పెట్టుకుంటాను నేను, ఆ టైపు. బట్ నాలో ఒకడు ఉంటాడు, వాడు ఎందుకు నమ్ముతున్నావు? ఇది నీకు చిన్నప్పుడు నువ్వు పుట్టి పెరిగినప్పటి నుంచి మీ అమ్మ నాన్న నమ్ముతున్నారు కాబట్టి, సొసైటీ చుట్టూన్న వాళ్ళు అందరూ, నీ లార్జర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ నమ్ముతున్నారు కాబట్టి నువ్వు నమ్మేసావా, లేకపోతే నీకు నమ్మకం వచ్చిందా? ఈ క్వశ్చన్ దానికి జవాబు లేదు, కానీ నేను అడుగుతూ ఉంటా. దట్ ఈస్ వై నాకు కేర్ ఆఫ్ కంచరపాలెం వాస్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. సో ఐ వాజ్ లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ కేర్ ఆఫ్ లైక్ ఐఎమ్ లైక్ దట్ గై హూ, వాడు చెప్పే మంచి మనస్తత్వం ఏదైతే ఉందో, మనుషులు నమ్మాలి ఫస్ట్. వీ నీడ్ టు బీ కైండ్ టు ఈచ్ అదర్, వీ నీడ్ టు లవ్ ఈచ్ అదర్. ఒకరిలో ఒకరు మనం దేవుడిని చూసుకోగలగాలనేది పూర్తిగా నమ్ముతా, అది పాటిస్తా కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ ఆల్సో సైడ్ ఆఫ్ మీ దట్ డీప్లీ బిలీవ్స్ ఇన్ గాడ్. సో that is why art is important, that is why cinema is important. So I think that conditioning today, when I look back, I'm seeing it in my kids. One thing I told myself was, నా పిల్లలకి ఇది దేవుడు, ఇలా మీరు దండం పెట్టుకోవాలి, ఏది నేను చెప్పను. హౌ బ్యూటిఫుల్ ఇట్ విల్ బీ ఇఫ్ వాళ్ళే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దే డిస్కవర్ దేర్ గాడ్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ దేర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఫర్ దెమ్సెల్వ్స్. దానికి ఇదే పేరు, ఈ దేవుళ్ళనే నువ్వు మొక్కాలి, ఇదంతా చెప్పకుండా వాళ్ళే రియలైజ్ చేస్తే ఎంత బాగుంటుందో అని అనుకునేవాడిని. కానీ ఆ రోజు నేను పార్క్లో నా కొడుకుని తీసుకెళ్తుంటే పెద్ద వినాయకుడి విగ్రహం ఉంటుంది. వాడు చూసి ఒక్క సెకండ్ ఆగాడు, ఈయన ఎక్కడో చూసినట్టున్నారే అన్నట్టు ఆగాడు. మా పూజారంలో ఉంటారు చాలా రకాల వినాయకులు, బెడ్రూమ్లో అన్నిట్లో తెలిపి వినాయకుడి ఫొటోస్ అండ్ ఆల్ దట్. సడన్గా వాడు గుర్తొచ్చి ఇలా అన్నాడు. నాకు ఓహో స్టార్ట్ అయిపోయింది కండిషనింగ్. అమ్మని చూస్తున్నాడు, నాన్నని చూస్తున్నాడు, మేము ప్రే చేసినప్పుడు చూస్తున్నాడు. సో మేము ఇలా వచ్చి ప్రే చేయని చెప్పకపోయినా దే స్టార్ట్ ఫాల్. దాట్ హౌ డు యు బీట్ దట్ కండిషనింగ్? ఇట్స్ దాట్ స్ట్రాంగ్, రైట్? సో వినాయకుడు అక్కడ కూడా ఉన్నాడు. there you go. Yeah, so వాడు ఇట్లా దండం పెట్టుకోగానే నాకు ఓకే, నేను చెప్పకపోయినా వాడికి అర్థం. గుడికి తీసుకెళ్తాం, ఆబ్వియస్లీ గుడికి వెళ్తున్నప్పుడు వాళ్ళని ఇంట్లో వదిలేసి వెళ్ళలేము. సో తీసుకెళ్తాం, వాళ్ళ కళ్ళ ముందు మేము ప్రే చేస్తుంటాం. సో ఆబ్వియస్లీ చూసి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఇట్ స్టార్ట్స్ దేర్. పుట్టే ముందు నుంచి మనకి
మన ఇంట్లో పెట్టే పేరు దగ్గర నుంచి కండిషనింగ్ మొదలవుతుంది. Yeah. పేరు అనేది చాలా ఆలోచించి పెడతారు, దాంట్లో ఎన్నో ఫ్యామిలీ సీక్రెట్స్, వంశ సీక్రెట్స్ ఉంటాయి, ఊరికే పేరు పెట్టరు. So coming to that conditioning, so that cage in the first song, November, that cage is like Satya says that dialogue anamata. Are నేను బయట బాగానే తిరుగుతున్నాను కదా, నన్ను ఎందుకు నాగరికత అని ఈ బోన్ లో పడేస్తున్నాను. సో దట్ నాగరికత, ద డోర్ ఇస్ బట్ ఇలా వస్తాడు కదా డోర్ నుంచి. సో ద ఇమాజినేషన్ బిహైండ్ ఇట్ ఇస్ ద బేబీ కమ్స్ అవుట్, actually comes into the cage of cage called The world. civilization, the world. Yeah. So that is the symbolism anamata. Beautiful. So Ramappa was like a pure baby Right. who pure human being that entered the cage called the world. అనేది అక్కడ ఏదో రిప్రజెంటేషన్. ఈవెన్ ఇన్ ద సాంగ్ యు సే ఆది మానవుడి లెక్క. సో అయితే ఇందాక మనం ఒక క్వశ్చన్ అనుకున్నాం కదా అబౌట్ హర్ స్టోరీ ఇన్ ద ఫస్ట్ హాఫ్, విచ్ ఇస్ people are considering it as not so needed. So now she Not has at all an it answer is. for that. Okay. So when he asked this question, no, literally I feel disturbed. Because why, I'll tell you, like some men, I'm sure that comment section would be from a man, for sure. Because some men who celebrates patriarchal system wants to silence women. And I believe that Renuka is not such a simple character, it's a very complex character, and she has a lot to say in Rao Bahadur, where she's going through a lot of situations, and I have seen a lot of women like that in my life too. So this character is something I'm always grateful that once in my life I have also faced such a kind of thing. And yes, I am so proud that I could show that emotion. Whatever emotions that I have shown in this film is from my real life. Right. This is something that I can say. So I believe that each woman would get that courage to come out of it, to talk about it, and to come out of that cage, literally speaking. So I'm very proud that I'm sitting in a round table with such a great people who writes about women, powerful women, that I can't see literally in some films where men are always appreciated. How sweet. So Thank you. that's what I want to say. Yeah. Thank you. So Satya, anything else? No, I want to hear from each one of you. ఈ మూవీ మీకేంటి? Because we have been seeing such appreciation from all around, like, you know, the world actually. Now Fuse friends got, they're so excited about the film. So మీరు ఏం చెప్పాలనుకున్నారు through this film? Very, like, you know, what's in your head clearly? What was your goal? ఈ ఫిల్మ్ మొత్తం స్టార్ట్ అవడానికి ఒక డైలాగ్ సినిమాలో పెట్టా. భౌతిక భేదాలే తప్ప మనుషులు ఏ మూలైనా ఒకటే, మనుషులందరూ ఏ మూలైనా ఒకటే, భౌతిక భేదాలు తప్ప అని. దట్ ఈస్ ద బిగినింగ్. బట్ అది ఇవాల్వ్ అయిన ప్లేస్కి వస్తే ఇది ఏ లెవెల్కి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఐ డోంట్ నో, నేను ఇప్పుడు దీనికన్నా ఏం ఎక్కువ చెప్పాలో నాకు తెలియదు ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళే. ఏంటంటే యూ జస్ట్ గాట్ సింపుల్ చాలా అందరికీ అర్థమయ్యే భాషలో, దాని లోపల చాలా థియరీస్ ఉన్నాయి, చాలా థీమ్స్, మెటఫర్స్ ఉన్నాయి అన్నది. యూ కేమ్ హియర్ విత్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ to lead a beautiful life, have memories, have fun. One day when you leave, I was like, you know, that's immaterial అయిపోతాయి అవన్నీ. సో ఈ ఇమ్మెటీరియల్ అయిపోయేటువంటి వన్ డే ఇమ్మెటీరియల్ అయిపోయేటువంటి వాటి కోసం అని చెప్పేసి నువ్వు యూనో తాపత్రయపడకుండా జస్ట్ experience the sheer existence and you know have some beautiful moments in your life, beautiful life, and one day F off. True, well said, very So, well said. you know, just don't get F yourself all your life. Absolutely correct. Yeah, so మొత్తం నరకం అనిపించద్దు, జీవితం హ్యాపీగా ఒకరోజు స్విచ్ ఆఫ్ అయిపోతాడు. రావు బహదూర్ ఎలా అయితే స్విచ్ ఆఫ్ అయిపోయాడు,
కానీ అలా స్విచ్ ఆఫ్ అవ్వద్దు జీవితం. రావు బహదూర్లో స్విచ్ ఆఫ్ అవ్వకూడదు నీ జీవితం అనేది. సో ఐ థింక్ దట్ లాస్ట్ డైలాగ్ వెన్ ఐ మేడ్ దట్ వెన్ ఐ షాట్ దట్ కదా, దట్ యాక్చువల్లీ గేమ్ మీ యాక్చువల్గా ఈ సినిమాకి ఏం చెప్పాలనుకుంటున్నా అనేది ఆ డైలాగ్. ఒక కాటి కాపర్ వస్తారు కదా, చెయ్యరుగా తీసే పెద్ద మనిషి కొంచెం గౌరవం అని చెప్పేసి, అంటే పెద్ద మనిషి కొద్దిసేపు ఒక అరగంట 2 బూడిద బంగారు వేస్తాడు. వన్ డే యూ విల్ జస్ట్ అంతే వానిష్ ఫ్రమ్ దిస్ వరల్డ్ లైక్ దట్. హాఫ్ అన్ అవర్ అంతే, హాఫ్ అన్ అవర్లో వానిష్ అయిపోయేటువంటి ఎగ్జిస్టెన్స్కి 2 తరాలు అయిపోతే మన మెమరీస్ కూడా ఉండవు. మెమరీస్ లో బతుకుతుంటావు 2 తరాల వరకు. ఆ తర్వాత అవి కూడా ఉండవు. సో దట్స్ వాట్ 30 minutesలో వానిష్ అయిపోయే నీ ఎగ్జిస్టెన్స్ కోసం, నీ ఎగ్జిస్టెన్స్ ఇది అని ప్రూవ్ చేసుకోవటానికి, ఇది నేను అని, ఇది నాది అని ప్రూవ్ చేసుకోవటానికి ఎందుకు నువ్వు అంత చచ్చిపోతున్నావు బతికుండగా అనేది. బ్యూటిఫుల్, వెరీ వెల్ పుట్. మా డాడీ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఒక సెంటెన్స్ లో మీరు చాలా ఎగ్జిస్టెన్స్ అన్నారు కదా, వీళ్ళకి అర్థం కాదు. నేను ఇది నాది అని చస్తూ బతకడం కన్నా హ్యాపీగా ఇది అందరిది, ఇది అందరము, ఐ డోంట్ నో అది ఎలా బ్యూటిఫుల్లీ పుట్. ఇది అందరిది అని హ్యాపీగా బతకడం ఇంపార్టెంట్. నేను నాది అని చెప్పేసి చస్తూ బతకడం కన్నా ఇది అందరిది అని హాయిగా బతికి ఒక రోజు చచ్చిపోవడం బెటర్. Absolutely, very well put, very well put. Thank you all of you for a lovely time. Thank you guys. It was a great conversation with Rahul Ravindran and Pooja Kaluru. Thank you Rahul, thank you Pooja. My pleasure guys, my pleasure. And may the film keep running in theaters, may it have a 10-week, 12-week run. And even more important, I know for a fact that 20 years తర్వాత కూడా ఎవడో ఎక్కడో డౌన్లోడ్ చేసి ఓర్ని అప్పుడే ఇలాంటి ఒక తెలుగు సినిమా తీసారా అని చూస్తాడు. ఆ నమ్మకం ఉంది. I think that will be the shelf life of this film. Yes, absolutely. And thank you. It is going to have the longest shelf life. That I can mean. I wish I had been more part of it, but I'm grateful that I was the first part of it. Yeah. Thank you so much. Thank you.